భక్త ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమాత్మ స్వరూపమైన శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఈ కలియుగంలో అపర కలియుగమైనటువంటి తిరుమల క్షేత్రంలో స్వామివారికి నిత్యము ఉత్సవాలతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లే దివ్య తిరుమల క్షేత్రంలో స్వామివారికి వసంతోత్సవ వైభవం 3 రోజుల పాటు నిర్వహింపబడుతుంది. అదిగో స్వర్ణరథం. స్వామివారు ఉభయ నాంచారులతో సమస్త భక్తులను భాగవతోత్తములను అనుగ్రహించడానికి ఆ స్వర్ణరథంలో వేంచేపు చేస్తున్నారు.
సువర్ణవర్ణం రక్తాస్యం రక్తనేత్రం సుకోద్వహం సుఖపించాంబరధరం విష్ణుం ప్రణమాత్మకమవ్యయం. అదిగో ఆ శ్రీమన్నారాయణుడు కర్పూర నీరాజనాలను అందుకుంటూ భక్తులపైన అపరిమితమైనటువంటి వాత్సల్యాన్ని కురిపిస్తున్నారు ఉభయ నాంచారులతో. కిరీట కేయూరహార ప్రలంబయజ్ఞోపవీతినం శ్రీవత్సాంకం చతుర్భుజం శంఖచక్రధరం పరం. శంఖచక్రధరుడైనటువంటి స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా సమస్తమైనటువంటి భక్తులను, తన దాకా రాలేనటువంటి భక్తులందరినీ అనుగ్రహించడానికి ఆ స్వర్ణరథంలో స్వామివారు భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. శ్రీదేవి అమ్మవారు స్వర్ణమయి. ఆమెను భరించే స్వామికి బంగారు రథంలో ఊరేగడం అంటే ఎంతో ఆనందంట. స్వర్ణం అంటే ఏమిటి? బాగుగా ప్రకాశిస్తూ సమస్త దిశలలోకి వెలుగులను చిమ్ముతూ అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఉత్తమమైనటువంటి లోహంగా ప్రసిద్ధికెక్కింది. ఆ స్వర్ణం లభించేది ఎక్కడి నుంచయ్యా అంటే భూమి నుండే. కాబట్టే భూమి అంటే ఎవరు? భూదేవి అమ్మవారు. అటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువైపులా ఉంటే శ్రీవారు మధ్యలో ఉండి స్వర్ణరథంలో ఊరేగటం అంటే స్వామివారి యొక్క మహోన్నతిని, సార్వభౌమత్వాన్ని, శ్రీ సతిత్వాన్ని, భూదేవి నాదతత్వాన్ని మనకి తెలియజేస్తూ ఉంటుంది. అదిగో తిరుమల గోపుర శిఖరాన్ని మనందరం కూడా దర్శించగలుగుతున్నాం. సాక్షాత్తు తిరుమలకు వెళ్ళి స్వామిని చూసేటువంటి భాగ్యం మనకి ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా మన గృహాల నుండే ప్రతినిత్యము ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారికి జరిగేటువంటి సమస్త ఉత్సవాలను చూసేటువంటి భాగ్యాన్ని కలిగిస్తున్నారు. అదిగో అక్కడ వేద పండితులు, స్వామివారి కైంకర్యపరులు, అధికారగణం అంతా కూడా ఆ స్వామి సేవలో పాల్గొంటూ వారి యొక్క జన్మలను చరితార్థం చేసుకుంటున్నారు. స్వామివారికి కృష్ణావతారంలోట దారుకుడు రథసారథిట. శైభ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకాలనేటువంటి 4 గుర్రాలు ఉంటాయి. అటువంటి రథాన్ని అధిష్ఠించి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మ సంస్థాపన చేసినట్లయితే ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో కూడి ఈ స్వర్ణరథాన్ని అధిరోహించారు. సుశాంతుడు సాయం సంధ్యా సూర్యకిరణ ప్రసారణ సంజ్వల
సుశాంతుడు సాయం సంధ్యా సూర్యకిరణ ప్రసారణ సంజ్వలితుడు నిజ పాద కమల సంశ్రిత పాలన నిరతుడు కృపాకరుడు నిజ పాద కమల సంశ్రిత పాలన నిరతుడు కృపాకరుడు శ్రీ భూదేవి సతీ సమేతుడు శ్రీ వెంకటేశుడు శ్రీ వెంకటేశుడు నందకిశోర గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద శ్రీ శ్రీనివాస గోవింద సకల కళ్యాణ సద్గుణ నిలయుడు సత్యధర్మ సంరక్షకుడు సర్వదేవతా సార్వభౌముడు సతత కరిరాజవరదుడు సకల కళ్యాణ సద్గుణ నిలయుడు సత్యధర్మ సంరక్షకుడు సర్వదేవతా సార్వభౌముడు సతత కరిరాజవరదుడు చిన్మయానంద సుధా సుందరుడు చిదచిదేశుడు చిన్మయానంద సుధా సుందరుడు చిదచిదేశుడు పరమైశ్వర్య పరిపూర్ణుడు పరబ్రహ్మ పరమాత్ముడు పరమాత్ముడు సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు సువర్ణరధరంగడోలోత్సవ సంశోభితుడు నారీమణికర కమల చలితుడు నవమన్మధుడు అధికనుడు కమనీయ రస చిద్విలాసుడు శ్రీనివాసుడు శ్రీనివాసుడు నందకిశోర గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద శ్రీ శ్రీనివాస గోవింద నందకిశోర దేవదేవ జగన్నాథ ప్రసీద పురుషోత్తమ పరిపాలయ మాం భక్తం శరణాగతవత్సల. అదిగో నారీ జన కరకమలముల చేత చెలించేటువంటి శ్రీమన్నారాయణ స్వరూపము సాక్షాత్తు మహాలక్ష్మీ స్వరూపాలైనటువంటి సమస్తమైన స్త్రీలందరికీ కూడా తన సేవను చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించడం కోసం అలనాడు అన్నమయ్య మదిలో కదలాడినటువంటి ఆ కనకపు టేరు ఈ రోజున ప్రత్యక్షంగా తిరుమల మాడవీధులలో మహిళామూర్తుల చేత స్త్రీమూర్తుల చేత స్వామివారి యొక్క సువర్ణ రథరంగ డోలోత్సవ సేవ నిర్వహింపబడుతోంది. కన్నులకి కమనీయంగా రమణీయంగా కనపడేటువంటి సమస్త ప్రకృతికి ప్రతీకగా ఉండేటువంటి ఆ స్త్రీ యొక్క లాలిత్యాన్ని స్వామివారు అనుగ్రహించడం కోసం ఈ స్వర్ణరథాన్ని వారి చేతే లాగించుకోవడం అన్నది స్వామి స్త్రీ పక్షపాతిగా స్వామివారికి అందున ఉభయనాంచారులు అమ్మవార్లు శ్రీదేవి భూదేవి అమ్మవార్లు స్వామి యొక్క అనుగ్రహాన్ని స్త్రీ జగత్తుకి పంచడం కోసం స్వామివారికి అత్యంత ప్రీతికరమైన సేవగా స్వీకరించబడేటువంటి ఈ స్వర్ణ రథోత్సవ సేవలో సమస్తమైనటువంటి తిరుమల దివ్యక్షేత్రాన్ని కూడా మనందరం దర్శించగలుగుతున్నాం. ఎన్నో జన్మల పుణ్యభాగ్యం. భాగవత పరాధీనుడై భక్తవత్సలుడై బంగారు శిఖరాల పరమాత్మయై ఆర్తులకు కొంగు బంగారమై కొండలరాయడై కొండంత దేవుడై
కనకపటేరులో కరుణించగా కరుణామూర్తిగా ఉభయ నాంచారులతో కదలి వస్తున్నాడు. అడుగడుగున ఆనంద కర్పూర నీరాజనాలు ఆనంద నిలయవాసుడికి అందిస్తున్నారు. అపరిమితమైనటువంటి భక్తి శ్రద్ధలతో వింజామరలు ఒక పక్కన స్వామివారికి వీస్తుంటే అలా అలా ఉయ్యలలో ఊగుతున్నట్టుగా అలలలో తేలియాడుతున్నట్టుగా ఈ సంసార సాగరంలో సమస్తమైనటువంటి జనులని తాను కదిలించడం కోసం స్వామివారు ఆ అలలపై తేలుతూ రాజహంసలా సమస్తమైనటువంటి భక్తులను అనుగ్రహించడానికి తానే ఆ గుడి వెడలి బయటకి వచ్చి స్వామివారు అనుగ్రహిస్తున్నారు. చూడండి, అద్భుతమైనటువంటి ఆనంద స్వరూపం స్వామివారి యొక్క స్వరూపం. దివ్య కిరీటము, తిరునామాలు, ఆ పుష్పమాలికలు, స్వామివారు ధరించినటువంటి పట్టు వస్త్రాలు, ఆపాదమస్తకము సమస్తమైనటువంటి దివ్యాభరణాలతో రత్నమణిమయమైనటువంటి సువర్ణమైనటువంటి సమస్తమైన ఆభరణాలతో అలరారుతూ అంగరంగ వైభవంగా ఆకాశాన్ని అంటుతున్నటువంటి ఆ దేవదుందుబులు కూడా మోగుతూ ఉంటే ఒక పక్కన మంగళ వాయిద్యాల నడుమ వేదనాదాత్మకుడైనటువంటి స్వరూపంగా పరబ్రహ్మ స్వరూపంగా స్వామివారి యొక్క ఆ స్వరూపం దేదీప్యమానంగా విరాజిల్లుతుంటే గుడి వెడలి బంగారు తేరులో తిరుమాడ వీధులలో ఊరేగుతున్నారు స్వామివారు. అక్కడక్కడ స్వామివారు ఆగుతూ భక్తుల మొరలను ఆలకిస్తూ వారు చెప్పేది వారి యొక్క బాధలు ఈతి బాధలను స్వామివారు ఆలకిస్తున్నారు. ఆలకించడం కోసం ఆ స్వర్ణ రథాన్ని ఆ భక్తుల దగ్గర అడుగడుగున ఆపుతూ ఆనంద కర్పూర నీరాజనాలను స్వామివారికి సమర్పణ చేస్తూ అవి భక్తులకు అందజేస్తూ తద్వారా స్వామివారు మీ మొరను ఆలకించారన్నటువంటి విషయాన్ని ఆ భక్తులకు తెలియజేస్తూ స్వామివారి ప్రసాదాన్ని అందిస్తూ కనకపు తేరదే గరుడధ్వజమదే. స్వామివారి యొక్క స్వర్ణరథాన్ని గనక మనం చూసినట్లయితే దానిపైన ఒక ఛత్రాన్ని ఏర్పాటు చేశారు. అందున అంతస్తులుగా కూడా దాన్ని నిర్మాణం జరిగింది. సమస్తమైనటువంటి దిక్కులకు అష్టదిక్పాలకుడైనటువంటి స్వామివారు సమస్త భువనాలకి కూడా ఆయనే ఏకఛత్రాధిపత్యంగా సమస్త విశ్వానికి ఏకైక దేవుడిగా స్వామివారిని తెలియజేస్తూ ఛత్రాన్ని కూడా స్వామివారి యొక్క రథం పైన ఉంచారు. అంతస్తులుగా నిర్మింపబడినటువంటి ఆ బంగారు రథం, స్వామివారు కూర్చునేటువంటి సింహాసనం రథం, ఆయన ఇల్లు బంగారం, ఆయన కూర్చునే సింహాసనం బంగారం, ఆయన భార్యలు బంగారాలు. స్వామికి స్వర్ణం అంటే అపరిమితమైనటువంటి ప్రీతి. అగ్నికి ప్రతీక స్వర్ణం అన్నది. స్వర్ణాన్ని ధరించినంత మాత్రాన పవిత్రతను పొందగలుగుతాం. తమితేరే శ్రీరంగపతి ముద్దు తీరంగ తమితేరే సారంగలోచనలు చేరంగరారే శ్రీరంగపతి ముద్దు తీరంగ తమితేరే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే కలికి కావేరి తరగలదేలి కంకణపు చెలువ ముత్తియపు శేషలు చల్లగా కలికి కావేరి తరగలదేలి కంకణపు చెలువ ముత్తియపు శేషలు చల్లగా
కలసాంబు నిధి కన్యకను పెండ్లియాడే బలువైన భోగీంద్రు పడగ గొడుగుల నీడ కలసాంబు నిధి కన్యకను పెండ్లియాడే శ్రీరంగపతి ముత్తు తీరంగ తమితేరె సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే తమితోడ సదరంపు తామెరపై నుండు రమణి చూపులతో ఆరతులీయగా తమితోడ సదరంపు తామెరపై నుండు రమణి చూపులతో ఆరతులీయగా మమతకెమ్మో విభువములారగింపుచును కమల నెచ్చెలిని భూకాంత పెండ్లాడే మమతకెమ్మో విభువములారగింపుచును కమల నెచ్చెలిని భూకాంత పెండ్లాడే శ్రీరంగపతి ముత్తు తీరంగ తమితేరె సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే కెలన కనవచ్చు పొక్కిలి తమ్మి చౌముగము నలువెంట బలు శోభనలు పాడగా కెలన కనవచ్చు పొక్కిలి తమ్మి చౌముగము నలువెంట బలు శోభనలు పాడగా జలగియల మేల్మంగ శ్రీ వెంకటేశుండు నెలత సైదోడుగా నిలిపి పెండ్లాడే చలగియల మేల్మంగ శ్రీ వెంకటేశుండు నెలత సైదోడుగా నిలిపి పెండ్లాడే శ్రీరంగపతి ముద్దు తీరంగ తమితేరె సారంగలోచనలు చేరంగరారే శ్రీరంగపతి ముద్దు తీరంగ తమితేరె సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే యస్సమస్త గుణా విష్ణో వర్ణనే శక్తివర్జితా అనంత వేదా తద్భూమగుణాస్తే త్వమితాద్భుతా అనంతములైనటువంటి వేదముల చేత సమిష్టిగా కూడా తెలియలేనటువంటి గుణాలు స్వామివారి గుణాలు అద్భుతాలు. సమస్త గుణ పరిపూర్ణమైనటువంటి ఓ స్వామి, నీ యొక్క కళ్యాణ గుణాలను అనుభవించడానికో వినడానికో చెప్పడానికో తెలుసుకోవడానికో మాకు యోగ్యత లేదయ్యా. ఆఖరికి స్వామివారి యొక్క వక్షస్థలంలో నివసించేటువంటి స్వామివారి యొక్క అర్ధాంగైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పుత్రుడైన చతుర్ముఖ బ్రహ్మదేవుడికి ఆదిశేషుడికి కూడా స్వామివారి యొక్క కళ్యాణ గుణాల మహత్తును పూర్ణంగా తెలుసుకోలేకపోతే ఇక మానవ మాతృలం మేమెంత అంటూ ఆ స్వామివారిని మనం ప్రార్థన చేస్తూ ఇహపర సుఖాలను ప్రాప్తింపజేసేటువంటి ఉత్సవాలు స్వామివారికి అనేకం ఉన్నా వాటిల్లో ప్రధానంగా
ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని ఈ రథోత్సవం ప్రబోధిస్తుంది. రథోత్సవం అంటే రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అన్నారు. రథస్థుడై ఉన్నటువంటి కేశవుని దర్శించినంత మాత్రాన పునర్జన్మ ఉండదు. ఎలాగండి అది అనంటే విజ్ఞాన సారథిర్యస్తు, ఉపనిషత్తులే తెలియజేస్తున్నాయి ఆ రహస్యాన్ని. మన ప్రగ్రహవాన్నర శోకధ్వన పరమాప్నోతి తద్విష్ణో పరమం పదం. ఏమిటయ్యా ఇది అనంటే ఈ దేహమే రథంట, బుద్ధి సారథిట, మనస్సే పగ్గంట. ఈ దేహరథాన్ని ఇంద్రియాలనేటువంటి గుర్రాలు ఈడుస్తున్నాయిట. కాబట్టి ఇటువంటి రథం యొక్క గమ్యం ఏమిటి అంటే విష్ణు స్థానానికి మనం చేరగలగడం. రథారూఢుడైనటువంటి ఆత్మ ఎవరికి ప్రతిబింబం? దేవదేవుని దర్శించి గమ్యస్థానమైన మణిరత్న ఖచ్చిత విభూషిత ధ్రువస్థానం, అదే విష్ణు పరమపదం, అక్కడికి చేరాలిట. కాబట్టి అటువంటి విష్ణు పదాన్ని చేరాలి అంటే రథస్థుడైనటువంటి స్వామివారిని దర్శనం చేయాలి. అందులోనూ ధర్మ సంరక్షణార్థాయ దుష్ట సంశిక్షణాయ చ సద్య ఆవిర్భవేతు విష్ణు ఎత్ర భక్తానుకంపయా. పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపాత్మకమైనటువంటి శ్రీమన్నారాయణుడు అభీష్టప్రదుడై స్వర్ణరథంలో అందరూ కూడా అక్కడ స్త్రీమూర్తుల చేత స్వామివారు శ్రీరంగపతిట. ఆ శ్రీరంగపతికి ఏది అత్యంత ప్రియమైనటువంటి సేవ అంటే సారంగ సతులందరూ కూడా స్వామి చెంతకు చేరినప్పుడు స్వామివారికి భలే సంతోషంగా ఉంటుందిట. వసంతాల సంతసాలలో స్వామివారు తెలియాడుతూ ఉంటారట. చైత్రమాసస్తు దేవస్య మహాప్రీతికర కిల కుర్వంతి మనుజాధీశ వసంతే ద్రవ్యముత్సం అన్నారు. ఈ ప్రకీర్ణాధికారం అనేటువంటి శాస్త్రంలో ఈ శ్లోకాన్ని బట్టి చైత్రమాసం అనేది దేవదేవుడికి అత్యంత ప్రీతికరమైనది. అందున వసంతమాసం కాబట్టే స్వామివారికి సాలకట్ల వసంతోత్సవాలు 3 రోజుల పాటు నిర్వర్తిస్తారు. దానిలో 2వ రోజు స్వామివారు ఉభయనాంచారులతో స్వర్ణరథంలో భక్తులను అనుగ్రహిస్తారు. వసంతకాల వధిర్యావత్ తావన్ నిత్యమేవం కారయేతన్నారు. వసంతకాలం ఉన్నంత వరకు కూడా దీన్ని చేస్తే చాలా శ్రేష్టమయ్యా. ఈ వసంతకాలంలో పుష్పదానం ప్రశస్తం స్యాత్ అస్మిన్ మాసేతు శాంగిణ అన్నారు. అంటే వసంతకాలంలో పరమాత్ముడైన శ్రీమన్నారాయణుడికి పుష్పాలు ఫలాలు సమర్పణ చేయాలట. దానితో ఎందువల్ల అంటే వసంతకాలంలో చెట్లు చిగురించి పూలు పూస్తూ కాలానుగుణంగా చేసేటువంటి కాలోత్సవం స్వామివారికి ప్రీతికరమైంది. కాబట్టి ఇదిగో ఈ స్వర్ణరథానంతరం స్వామివారికి మధ్యాహ్న సమయంలో స్నపనాన్ని చేస్తారట. గంధ ద్రవ్యాలతో జలాలతో అభిషేకించి ఆ కాలంలో ఈ వసంతకాలంలో ఏ పుష్పాలైతే ఉంటాయో వాటితో అర్చించి స్వామివారికి పాయసాది వంటకాలు, కదలి చూత పనసాది పక్వ ఫలాలను, ఆపూపాది పిండి వంటకాలను, నారికేళాది పూర్ణఫలాలను ఆ దేవదేవుడికి నివేదిస్తారట. ముఖవాసాన్ని సమర్పణ చేసి స్వామివారిని పూజిస్తారట. కొమ్మని పలుకులకు కుశలమస్తు. కొమ్మని పలుకులకు కుశలమస్తు. సమ్మదపు వయసు కైశ్వర్యమస్తు. కొమ్మని పలుకులకు కుశలమస్తు. సమ్మదపు వయసు కైశ్వర్యమస్తు. కొమ్మని పలుకులకు కుశలమస్తు. కుశలమస్తు ఐశ్వర్యమస్తు. కుశలమస్తు ఐశ్వర్యమస్తు.
నీవుడు రాజు మూముకభ్యుదయమస్తు కుశలమస్తు అభ్యుదయమస్తు బెడగు కళలను చాలా పెంపొందుచున్న నీవుడు రాజు మోముకభ్యుదయమస్తు కడునొప్పు నీరజపు కలిగలగేరు నీ వెడద కుచములకు అభివృద్ధిరస్తు కడునొప్పు నీరజపు కళికలగేరు నీ బెడద కుచములకు అభివృద్ధిరస్తు కుశలమస్తు అభివృద్ధిరస్తు కుశలమస్తు అభివృద్ధిరస్తు కొమ్మని పలుకులకు కుశలమస్తు కుశలమస్తు ఐశ్వర్యమస్తు జిగిమిగులగా తేనె చిలుకుచున్నట్టి నీ చెగురు మూవికిని ఫలసిద్ధిరస్తు కుశలమస్తు అభ్యుదయమస్తు జిగిమిగులగా తేనె చిలుకుచున్నట్టి నీ చిగురు మోవికిని ఫలసిద్ధిరస్తు సొగసు చక్రములతో సొలయు నీ పిరుదులకు అగణిత మనోరథావాప్తిరస్తు సొగసు చక్రములతో సొలయు నీ పిరుదులకు అగణిత మనోరథావాప్తిరస్తు కుశలమస్తు అభివృద్ధిరస్తు కుశలమస్తు అభివృద్ధిరస్తు కొమ్మని పలుకులకు కుశలమస్తు కుశలమస్తు ఐశ్వర్యమస్తు తనరు తుమ్మెదగముల తరుము నీ కురులకును అనుపమం వైన దీర్ఘాయురస్తు కుశలమస్తు అభ్యుదయమస్తు తనరు తుమ్మెదగముల తరుము నీ కురులకును అనుపమం వైన దీర్ఘాయురస్తు నను ద్వారకా కృష్ణుడను చుగూడిన నీకు అనుదినము నిత్య కళ్యాణమస్తు నను ద్వారకా కృష్ణుడను చుగూడిన నీకు అనుదినము నిత్య కళ్యాణమస్తు కుశలమస్తు అభివృద్ధిరస్తు కుశలమస్తు అభివృద్ధిరస్తు కొమ్మని పలుకులకు కుశలమస్తు సమ్మదపు వయసు కైశ్వర్యమస్తు కొమ్మని పలుకులకు కుశలమస్తు సమ్మదపు వయసు కైశ్వర్యమస్తు కొమ్మని పలుకులకు కుశలమస్తు కుశలమస్తు ఐశ్వర్యమస్తు కుశలమస్తు ఐశ్వర్యమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారి యొక్క స్వర్ణరథ రథరంగ డోలోత్సవ సేవలో ఆ స్వర్ణరాధాన్ని మనం భక్తితో తిలకిస్తూ సమస్తమైనటువంటి దిక్కులలో ఏర్పరిచినటువంటి ద్వారాలను, అదేవిధంగా భక్తజన సంరక్షకుడైనటువంటి స్వామి యుగ యుగాలుగా నారసింహ, వరాహ, గరుడ, వైకుంఠనాథ, పరవాసుదేవమూర్తులన్నీ కూడా ఆ స్వర్ణరథంలో మలచబడ్డాయి. సాక్షాత్తు ఆనంద నిలయమే, ఆ ఆనంద నిలయ శిఖరమే
కదలి వస్తున్నట్లుగా ఆ నందనందనుడైనటువంటి స్వామివారి యొక్క బంగారు తేరు కదలి వస్తుంటే ఆనంద నిలయ విమానం కదల వస్తున్నట్టుగా మనందరికీ కూడా అనిపిస్తోంది. ఆ స్వర్ణరథం పైన దేవతలు, గంధర్వమూర్తులు, ఋషులు, ద్వారపాలకులు స్వర్ణరథంలో అందంగా మలిచారు ఆ స్వరూపాలన్నింటినీ కూడా. ఒక పక్కన గోవింద గోవింద అన్నటువంటి నామఘోష, మంగళవాయిద్యాలు, దానితో పరవశిస్తున్నటువంటి వేణుగాన లోలుడైనటువంటి స్వామివారు సమస్త భక్తులను రక్షించడానికి తానే సాక్షిభూతుడై దానిపైన ఆ స్వర్ణరథం పైన మలచబడినటువంటి సమస్తమైనటువంటి రూపాలు, గుర్రాలు, ఏనుగులు, కమలాలు, కమలపీఠం, స్వామివారు నిలబడినటువంటి కమలపీఠం, దివ్యపాద సందర్శనాన్ని కూడా మనందరం చేసుకోవటానికి తహతహలాడాలి. అందున మరొక ప్రక్కన స్త్రీమూర్తులు ఈ రథాన్ని లాగుతూ ఉన్నారు. తిరువీధులలో తిరిగేటువంటి శ్రీవిభుడు అపరంజి అమ్మలైనటువంటి ఇందిరా భువి ఇరుదెసల ఉండగా పగ్గాలు భక్తజనులకిచ్చి అందున స్త్రీమూర్తులకు ఇచ్చారట తన యొక్క రథం యొక్క పగ్గాలు. ద్వాపరయుగంలో తాను సారథిగా ఉన్నాడు స్వామివారు, ఈ కలియుగంలో తాను రథిగా ఉన్నారు. భాగవత వాత్సల్యాన్ని, భక్తుల గోవింద నామాలు పసిడి పగ్గాలుగా మెరుస్తుంటే శ్రీభూనీళా సమేతుడై వెంకటరమణుడు మురిసిపోతూ, విశ్వక్సేనుడేమో వేడుకగా రథాన్ని నడిపిస్తున్నారు. విశ్వక్సేనుల వారు ఎటువంటి విఘ్నాలు కలగకుండా స్వామివారి యొక్క రథోత్సవ సేవ జరగడం కోసం ఆయన అనుక్షణము అక్కడ సమస్త భక్తజన పరివారాన్ని ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సమస్త దేవతా పరివారాలందరూ కూడా సూక్ష్మ రూపంలో స్వామివారి యొక్క సేవలో పాల్గొంటున్నారు. ఆ కనకపటేరు చూస్తేనా కాంతులు విరజిమ్ముతూ కదులుతూ గల్లు గల్లుమంటూ మ్రోగే గాజుల సవ్వడిలో, మరి స్త్రీమూర్తులు కదా ఆ టేరును, ఆ కనకపు టేరును లాగుతున్నది. వారి యొక్క గాజుల సవ్వడిలో జల్లు జల్లుమంటూ మ్రోగే అతివల మువ్వల సవ్వడిలో స్వామివారు సిరుల దొరగా కదలి వస్తున్నారు, చిన్నగా మురిసిపోతూ. ఫళ ఫళ ఫళయను పడగల అడుగులలో మిలమిల మెరుస్తూ నెలసరి వెన్నెల కురుస్తుందా అన్నట్లుగా ఉంది. భగ భగ మండిపోతున్నటువంటి ఈ ఎండలు సైతం స్వామివారి యొక్క స్వర్ణ రథోత్సవంలో మాత్రం చక్కగా పసిడి వెన్నెల కురుస్తున్నట్లుగా మణి తోరణాలతో, సారథి రయమున తురగములతో తేజోవంతంగా అడిగిన వరాలను కురిపిస్తూ కొండల రాయినటువంటి స్వామివారు ఏ భక్తుడు ఏ వరం అడిగితే అది ఇచ్చేస్తారట. ఈ స్వర్ణరథంలో అడిగిన తడవుగా భక్తులను అనుగ్రహించేస్తారట స్వర్ణరథోత్సవంలో. ఎందుకంటే స్వామికి అత్యంత ప్రియమైనటువంటి ఉత్సవం అంట స్వర్ణరథరంగ డోలోత్సవం. బంగారు కొండలు పొంగుతున్నాయా అన్నట్లుగా బంగారంలాగా స్వామివారి యొక్క రూపం మనందరికీ కూడా కనపడుతోంది. పట్టుకుచ్చులు చక్కగా కనపడుతున్నాయి. స్వామివారికి అద్భుతమైనటువంటి మల్లెపూలతో, అదేవిధంగా భక్తుల పిలుపులే పసిడి పగ్గాలుగా మెరుస్తున్నాయిట. ప్రమద
దని స దని స దని స స స మా మ మ మ మ మ ని 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 స ని ద ని ద మ ద మ గ స గ మ ద ని స అమరాంగనల దేయాడేరు ప్రమదంబున నది పాడేరు అమరాంగనల దేయాడేరు ఇలధరుడదివో ఇంద్రరథముపై కెలయుచు దిక్కులు గెలిచిని ఇలధరుడదివో ఇంద్రరథముపై కెలయుచు దిక్కులు గెలిచిని బాలశేషాదులు బ్రహ్మ శివాదులు బాలశేషాదులు బ్రహ్మ శివాదులు చెలగి సేవలటు చేసేరు అమరాంగనల దేయాడేరు ప్రమదంబున నది పాడేరు అమరాంగనల దేయాడేరు అలమేల్ మంగతో అటు శ్రీ వెంకట నిలయుడ రథమున నెగడీని అలమేల్ మంగతో అటు శ్రీ వెంకట నిలయుడ రథమున నెగడీని నలగడ ముక్తులు నారదాదులను పొలపు మిగులగడు పొగడేరు గమదని స నిసదా నిసదని మద గమ సగ నిసదని సదని సదని స స స మా మ మ మ మ మ ని 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 స ని ద ని ద మ ద మ గ స గ మ ద ని స అమరాంగనల దేయాడేరు ప్రమదంబున నది పాడేరు అమరాంగనల దేయాడేరు ప్రమదంబున నది పాడేరు అమరాంగనలదే అమరాంగనలదే అమరా ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష వైకుంఠమైనటువంటి తిరుమల దివ్యక్షేత్రంలో వకారో అమృత బీజంతు కటమైశ్వర్యముచ్యతే అమృతమైశ్వర్య సంగత్వా వెంకటాద్రి ఇతి స్మృత అన్నారు. వకారం అంటే అమృత బీజము, కటమంటే ఐశ్వర్యము. అమృతైశ్వర్యముల కలయికే వెంకటాచలంగా వామన పురాణం వర్ణిస్తుంటే అటువంటి ఆ దివ్య వెంకటాచల క్షేత్రంలో భాగవతోత్తముడై భక్తవాత్సల్యంతో శ్రీమన్నారాయణుడు శ్రీవెంకటేశ్వర స్వామిగా ఆనంద నిలయవాసుడిగా తాను సమస్త భువనాధీశుడై సమస్తాలంకార పరిపూర్ణుడై సకల కళ్యాణ గుణాలకు సంపూర్ణత్వంగా అనంతంగా అద్వితీయంగా పరమపురుషుడిగా శ్రీమన్నారాయణుడిగా శ్రీవెంకటేశ్వరుడిగా శ్రీనివాసునిగా విశ్వస్వరూపుడిగా కాలరూపుడిగా దివ్య మంగళ విగ్రహ రూపంగా స్వామివారు సర్వాభరణ వజ్ర వైడూర్య రత్నాభరణ శోభితుడై పరబ్రహ్మస్వరూపమై సర్వలోక సార్వభౌముడై
అవ్యయుడై అచ్యుతుడై అవాప్త సమస్త కాముడైనటువంటి స్వామివారు. ఎన్నో ఉత్సవాలు స్వామివారికి. అందున ఈ వసంత మాసాన సాలకట్ల వసంతోత్సవాలలో స్వర్ణరథంలో స్వామివారు భక్తులను అనుగ్రహించడానికి భగవంతుడే భక్తులకు చేరువవుతున్నాడు. సకల చరాచర సృష్టికి సారథి అయిన స్వామి నేడు రథి అయి నారీమణులు తమ కరాలతో ఆ యొక్క స్వర్ణరథాన్ని లాగుతూ ఉంటే, గోవింద నామ ఘోషతో స్వామిని పిలుస్తూ ఉంటే ఆ పిలుపులు ఆ రథానికి పగ్గాలగా లాగుతాయిట. గోవిందా అని పిలిస్తే రథం కదులుతుందిట. కరుణారస కిరణాలను స్వామివారు వెన్నెల కిరణాలుగా కురిపిస్తున్నారు తన భక్తులపైన. త్రేతాయుగంలో ఈ శ్రీ వెంకటేశ్వరుడే శ్రీరాముడై రథమెక్కి రావణుణ్ణి పరిమార్చాడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడై పార్థసారథి అయి కురుక్షేత్రంలో ఆ సంగ్రామంలో పాంచజన్యంతో తన యొక్క చైత్ర రవాలు స్వామివారు వినిపించారు. అలాగే నరకాసురుణ్ణి కూడా సత్యభామా సమేతుడై అమరేంద్రుణ్ణి జయించారు. నరకాసురుణ్ణి రథస్థుడై స్వామివారు సంహరించారు. అనంతమైనటువంటి లీలలను స్వామివారు రథస్థుడయ్యే చేశారు. ఆఖరికి గీతామృత సారాన్ని కూడా స్వామివారు రథస్థుడయ్యే తెలియజేశారు. ఆ అవతారమూర్తి వెంకటేశ్వర మూర్తి అయి కోటాను కోట్ల భక్తుల యొక్క అర్థాన్ని పరమార్థాన్ని నెరవేర్చడం కోసం అదిగో స్వర్ణరథస్థుడై స్వర్ణరథరంగ డోలోత్సవంలో నారీ కరకమలాలతో లాగబడుతున్నటువంటి ఆ స్వర్ణరథంలో ఉభయ నాంచారులతో భక్తితో గోవిందనామస్మరణతో లాగాలట. పురపు
వచ్చి ఏకతాలకు తీయరే ఇంతులాలా కాకు చేసి సన్నులంటి కాగిలించుకొన వచ్చి ఏకతాలకు తీయరే ఇంతులాలా ఇక్కడ నలమేల్మంగనేలి శ్రీ వెంకటేశుడు ఇక్కడ నలమేల్మంగనేలి శ్రీ వెంకటేశుడు నీ కోరికిచ్చి ముక్కరి వెలుతులారా మన చేతికి చిక్కెను మగవలాలా వినయాన వేడుకోరి వీడే కాంతలాలా మన చేతికి చిక్కెను మగవలాలా. కలిమిని కూర్చువాడవు సకాల విశేషము తెలుపువాడవును బలముగ నిల్చువాడవు సభాజన యోగ్యత కూర్చువాడవును లలిత పదమ్ముల తెలుపులా క్షణికాగ్రణి వీవు కావున తలపున నిల్చి అన్నిటను ధన్యుని సేయుమి శ్రీ వెంకటేశ్వరా. ఈరోజు మన చేతికి చిక్కాడు స్వామివారు మగువలారా అంటూ అన్నమయ్య పాడుతున్నారు. స్వామివారు చిక్కారు కదా, మన చేతులతో స్వామివారి యొక్క స్వర్ణరథాన్ని లాగగలుగుతున్నాం కదా. కాబట్టి ఆ స్వామిని మనం వినయంతో భక్తితో వేడుకొందాము. మర్చిపోకండి వేడుకోవడం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ స్వామిని పలుమార్లు పిలవాలట. 36 తత్వముల మూలము నీవయ ఎల్లవేళ నన్మెప్పుగా మమ్ముగాంచి శుభమేదల బోసెసి వాడవీవు నాకెప్పుడు కన్ను పండువగా నీవగుపించి ముదంబు పెంచెదో ఒప్పుల గుప్ప నీ పదమొక్కటే గోరితి శ్రీ వెంకటేశ్వరా. తిరుమలపై వసించి భవదీయ విశేష కృపారసంబు సాదరమతి వర్షధారలటు తప్పక చిమ్మెడి స్వామి వంచు నమ్మితి అంటూ ఆ స్వామిని శరణు వేడుకోవాలి. విష్ణోహో పదే పరమం అంటున్నారు. అంటే విష్ణువుని మించిన దైవము మరొకడు లేరు అని తెలియజేస్తున్నారు. వైకుంఠనాథుడై వరలక్ష్మీ వల్లభుడై సీతా సమేత శ్రీరామచంద్రుడై శ్రీ వెంకటేశ్వర స్వామివారు విశ్వవిభుడై కలియుగానికి అధిపతిగా సమస్త మానవాళికి అభయప్రదాతగా ఆర్తిగా ప్రార్థించే భక్తుల మొరలను ఆలకించేటువంటి శ్రీమన్నారాయణుడుగా అనుగ్రహిస్తూ ఆదివరాక్షేత్రమైనటువంటి వెంకటాచల పర్వతంపై స్వామివారు కొలువై ఉన్నారు. అటువంటి స్వామివారికి జరుగుతున్నటువంటి ఈ వసంత మాసంలో, వసంత ఋతువులో, చైత్రమాసంలో స్వర్ణ రథరంగ డోలోత్సవంలో స్వామివారి యొక్క దివ్య శిఖర వైభవాన్ని మనందరం కూడా దర్శించగలుగుతున్నాం. ఎన్ని జన్మల పుణ్యమో ఈ స్వామివారి యొక్క సేవని ఈ విధంగా మనం చేసుకోగలగడం. అందరికీ లభ్యమయ్యేది కాదు ఈ రకమైనటువంటి భాగ్యము. అందరికీ అన్ని రకాల సదుపాయాలున్నా ఈ సమయంలో ఈ సేవని ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నా, మన గృహాల నుండే మనం దర్శించగలుగుతున్నా, స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలిగిన వారమవుతాం. ఎంతమందికి అటువంటి సంకల్పాలు కలుగుతాయి? కాబట్టి అదుగో భాగవతోత్తముడైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో కూడి సమస్త భక్త జనులను కూడా అనుగ్రహిస్తూ అలా అలా మెల్లగా కదులుతూ ఊయలలో ఊగుతున్నట్లుగా వసంతాల సంతసాల తేలుతూ స్వామివారు ఈ వసంత మాసంలో ఈ సేవను ఎంతో ప్రీతితో స్వీకరిస్తున్నారు. ఆయన వసంతాల వల్లభుడుట వాసంతి కుసుమావతంసాలలో భక్తుల యొక్క భావనా సామ్రాజ్యంలో ఊరేగుతూ భక్తులు స్వామివారిని తమ హృదయాలలో ఊరేగిస్తూ ఉండడం అన్నది ఎన్నో రకాలైనటువంటి సాహిత్యంలో
పురాణాలలో మనందరం కూడా దర్శించాం, కానీ నేడు ప్రత్యక్షంగా స్వామివారిని దర్శించగలుగుతున్నాం అదే రథంలో. ఇన్నాళ్ళు అందు నిందు ఏమి కంటిని అన్నిటా శరణు చోచి హరి నిన్ను కంటిని. ఇన్నాళ్ళు అందు నిందు ఏమి కంటిని అన్నిటా శరణు చోచి హరి నిన్ను కంటిని. ఇన్నాళ్ళు అందు నిందు ఏమి కంటిని అంగనల బసను చిక్కి అలయికలే కంటిని. అంగనల బసను చిక్కి అలయికలే కంటిని. బంగారు వెంట తగిలి భ్రమ కంటిని. బంగారు వెంట తగిలి భ్రమ కంటిని. ముంగిట క్షేత్రములంటి ముంచి పెట్టి సేయ కంటిని. అంగవించి నేను చూచి అంతరాత్మను గంటిని. ఇన్నాళ్ళు అందు నిందు ఏమి కంటిని అన్నిటా శరణు చోచి హరి నిన్ను కంటిని. ఇన్నాళ్ళు అందు నిందు ఏమి కంటిని చుట్టాలను చేరి చూచి సుత్తుల వావులు కంటిని. మట్టులేని వయసుతో మదము కంటిని. చుట్టాలను చేరి చూచి సుత్తుల వావులు కంటిని. మట్టులేని వయసుతో మదము కంటిని. బట్టి కామ్యములు చేసి వరుస మాయలు కంటిని. బట్టి నారాయణని భక్తి నిన్ను కంటిని. బట్టి కామ్యములు చేసి వరుస మాయలు కంటిని. బట్టి నారాయణని భక్తి నిన్ను కంటిని. ఇన్నాళ్ళు అందు నిందు ఏమి కంటిని అన్నిటా శరణు చోచి హరి నిన్ను కంటిని. ఇన్నాళ్ళు అందు నిందు ఏమి కంటిని వింట చదువుల వల్ల వేరే మతములు కంటిని. వింట చదువుల వల్ల వేరే మతములు కంటిని. పంతపు కర్మము వల్ల పాపము కంటిని. పంతపు కర్మము వల్ల పాపము కంటిని. ఇంతట శ్రీ వెంకటేశ ఇటు నా జీవ భావము చింతించి అందులోని శ్రీపాదములు కంటిని. ఇంతట శ్రీ వెంకటేశ ఇటు నా జీవ భావము చింతించి అందులోని శ్రీపాదములు కంటిని. ఇన్నాళ్ళు అందు నిందు ఏమి కంటిని అన్నిటా శరణు చోచి హరి నిన్ను కంటిని. ఇన్నాళ్ళు అందు నిందు ఏమి కంటిని ఇన్నాళ్ళు అందు నిందు ఏమి కంటిని ఇన్నాళ్ళు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సాక్షాత్తు వేదాలు ఒకే కంఠంతో ప్రతిపాదిస్తూ శ్రీమన్నారాయణుణ్ణి ఇలా కీర్తించాయట. గుణాస్త్వనంతా పరమాత్మనో యత్పతో నకాగ్రస్త గుణైకదేశం స్తుతౌ మిళిత్వా వయమత్ర శక్తా వేదాస్త్వనంతా జనితాస్తదర్థం. శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య ఆజ్ఞ చేత నియమింపబడి నియమిత అధికారాలు కలిగినటువంటి బ్రహ్మదేవుడు దేవతలందరూ కూడా
సత్యలోకాలు సమస్తమైన లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో తమని నియమించి నియమిత కార్యక్రమాలను వారు చేస్తూ శ్రీ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహం చేత వారి యొక్క ఇష్టార్థాలను అనుభవిస్తున్నారు. వేదరూపాలమైనటువంటి మేము కూడా, వేదాలు చెబుతున్నాయి ఈ మాటలు, వేదరూపాలమైనటువంటి మేము కూడా భగవదాజ్ఞచే స్వామి గుణాలను స్తుతించటానికై సృజింపబడ్డాము. మేము సైతం మహాపురుషుడైన శ్రీమన్నారాయణుడి యొక్క పాద నఖాగ్రమందలి కళ్యాణ గుణాలలో ఒక్క దానిని కూడా తెలుసుకోలేకపోయామయ్యా అంటున్నయిట వేదాలు. స్వామివారి గురించి తెలుసుకోవడానికి సృజింపబడినటువంటి వేదాలు సైతం ఆ స్వామి యొక్క నఖ అగ్రము గోరులో ఉండేటువంటి ఆ పాద భాగంలో ఏవైతే ఉంటాయో ఆ గోరులో ఉండేటువంటి కళ్యాణ గుణాలలో ఒక్కదాన్ని కూడా తెలుసుకోలేకపోయామంటే ఇక స్వామి యొక్క గుణ వైశిష్యాలను ఏ విధంగా మనం తెలుసుకోగలుగుతామంటే కేవలం భక్తిని స్వామి పట్ల, అనన్యమైనటువంటి భక్తిని స్వామి పట్ల చూపించడం ద్వారా అన్యథా శరణం నాస్తి అంటూ స్వామి చరణాలను శరణు వేడుట ద్వారా అనంత వేదాలు సరే వేదాలు వర్ణించలేకపోయాయి. పోని అనంతుని అనంత గుణములలో కొంచెమైనా కీర్తించుదామని చెప్పి ఒక్కొక్క గుణాన్ని స్తుతించడం మొదలు పెడితే ఆ ఒక్కొక్క గుణం కూడా మరలా అనంతమైపోయిందిట. ఇక అనంతుని యొక్క అనంత గుణాలను మేమే తెలియలేకున్నామంటూ వేదాలే నమస్కరిస్తే అటువంటి స్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీవేంకటేశ్వరుడై కేవలం భక్తవాత్సల్యంతో, వేరే స్వామికి ఒక అవతారాన్ని స్వీకరించవలసిన అవసరం దేనికి వస్తుంది అంటే తన భక్తులను రక్షించటం కోసం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటున్నారు. తన భక్తవాత్సల్యంతో తన భక్తులను కాచుకోవడానికి స్వామివారు ప్రతి యుగంలో కూడా విశేషమైనటువంటి అవతారాలను స్వీకరిస్తున్నారు. స్వామి యొక్క ఈ స్వర్ణరథరంగ డోలోత్సవాన్ని చూడడంలో ఇంతకు మించిన భాగ్యం కానీ ఇంతకు మించిన సౌభాగ్యం కానీ మనం ఇంకా స్వామివారిని ఏమీ కోరవలసిన అవసరం లేదు. భక్తితో స్వామి అమ్మవార్లను వీక్షిస్తూ వేదమంత్రాలను ఆలకిస్తూ గోవిందనామ స్మరణ చేస్తూ స్వామిని కేవలం దర్శించడం ద్వారా యజ్ఞ దానాలతో పని లేకుండా సకల ఐశ్వర్యాలను స్వామివారు అమ్మవార్లను అడగకుండానే అనుగ్రహించేటువంటి దివ్య భవ్య రథసేవ స్వర్ణ రథరంగ డోలోత్సవం. నమాద్యజ్యేధాశ్రితకల్పవల్లీ సద్భక్తి చింతామణి కామధేనో విశ్వస్య మాతర్భవ సుప్రసన్నా గృహే కళత్రేషు చ పుత్రవర్గే. ఆ తల్లి శ్రీ మహాలక్ష్మి కరుణాంతరంగ అలమేలుమంగ స్వర్ణరథరంగ డోలోత్సవంలో భక్తులు ఆ తల్లిని లాలించి ఉయ్యలలుగుతూ అమ్మపైన అపారమైనటువంటి భక్తిని కురిపిస్తూ వేదనాదాత్మకమైన పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఆ జగజ్జనని శ్రీ మహాలక్ష్మి భక్త పరాధీనగా, సర్వం సహా చక్రవర్తి అయినటువంటి శ్రీవారేమో నిత్య కళ్యాణ చక్రవర్తిగా, సకల ఐశ్వర్యప్రదాయనిగా శ్రీ మహాలక్ష్మిగా భూమహాలక్ష్మిగా, సమస్త విశ్వంలో సమస్త శక్తులకు జీవశక్తిగా ఆధారశక్తిగా భూమహాలక్ష్మిగా ఇరువురు జగన్మాతల మధ్య స్వామివారు రథారూఢుడై స్త్రీమూర్తులందరూ కూడా అంగనలందరూ కూడా స్వామివారి యొక్క రథాన్ని లాగుతూ ఉంటే ఈ స్వర్ణరథ సేవలో జీవుల యొక్క లక్ష్యమైనటువంటి విష్ణు పదాన్ని చాలా సునాయాసంగా చేరడం ద్వారా కేవలం దర్శన మాత్రం చేత
రథస్థం కేశవం దృష్ట్వా అన్నారు. చూడడం ద్వారా కేశవుణ్ణి మనం మోక్షాన్ని పొందగలుగుతాం. చూసారా, ఆబాల గోపాలమంతా కూడా స్వామివారికి తమ కరతాళ ధ్వనులతో ఆనందాన్ని పరవశించిపోతూ మురిసిపోతూ స్వామివారికి పట్ల తమ భక్తిని తెలియజేస్తున్నారు. దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శిష్టపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. గోపీలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పక్షివాహన గోవింద, పాండవ ప్రియనే గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. మధుసూదన హరి గోవింద, మహిమ స్వరూప గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. సీతానాయక గోవింద, శ్రిత పరిపాలక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద.
అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద కరుణాసాగర గోవింద శరణాగత విదే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద